ఓకే. సో, కాంటాక్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ప్రాజెక్ట్‌లో మన దగ్గర 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఒకటి index.html, 2 mystyle.css, CSS అప్లై చేయడానికి. ఇప్పుడు లాగిన్ ఫార్మ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. సో, లాగిన్ ఫార్మ్ క్రియేట్ చేసుకునే ముందు ఏదైతే మన టేబుల్ ఉందో ఈ టేబుల్‌ని కాపీ చేసుకొని ఉంచుకుంటాను. సో, బికాస్ ఐ వాంట్ టు యూజ్ ద సేమ్ టేబుల్ ఇన్ లాగిన్ ఫార్మ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాగిన్ ఫామ్‌తో పాటు రిజిస్టర్ ఫామ్‌లో కూడా ఈ విధంగా మనం సేమ్ టేబుల్‌ని పేస్ట్ చేసుకుంటాం. బట్ హియర్ ఈ లోపల 60% ఉన్న విడ్త్‌లో మనం కంటెంట్‌ని మోడిఫై చేసుకుంటాం. ఓకే. సో రైట్ క్లిక్ ఆన్ యువర్ ప్రాజెక్ట్, న్యూ, HTML file. The HTML file name is login. Okay. Click on next, finish. సో ఈ బాడీలో దిస్ ఇస్ లాగిన్ ఫామ్ కదా, టైటిల్ ఇచ్చేసేయండి లాగిన్ అని చెప్పి టైటిల్ ఇచ్చేసేయండి. బాడీలో ఈ టేబుల్ని సేమ్ టెంప్లెట్, ఓన్లీ ఈ 60% ఆఫ్ విడ్త్లో మాత్రమే నేను మాడిఫై చేస్తున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దిస్ 60% ఆఫ్ విడ్త్లోనే లాగిన్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. లాగిన్. ఓకే. ఈ లాగిన్ టేబుల్ మళ్ళీ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ నేను ప్రొవైడ్ చేసేది మళ్ళీ సబ్ టేబుల్. ఈ టేబుల్లో నాకేంటి, ఇక్కడ ఫస్ట్ రోలో యూజర్ నేమ్, ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్, పాస్వర్డ్ అనే లేబుల్ డిస్ప్లే అవ్వాలి. దాని పక్కన ఒక పాస్వర్డ్ ఫీల్డ్ ఒకటి రావాలి. దాని తర్వాత ఒక లాగిన్ బటన్, క్యాన్సిల్ బటన్, ఒక 2 బటన్స్ అనేవి నాకు సెంటర్లో వచ్చే విధంగా కావాలి. టోటల్లీ ఐ నీడ్ 3 రోస్ అనేవి నాకు కావాలంటే ఈ 3 రోస్ని 3 టేబుల్ రోస్తో ఒక టేబుల్ని లోపల తయారు చేసుకున్నాను. సబ్ టేబుల్ లైక్ దిస్. సార్ చూడండి, టేబుల్. సో మళ్ళీ లోపల సబ్ టేబుల్. సో ఈ టేబుల్ ఫామ్లోకి వస్తుంది. ద ఫామ్ ఈస్ ఫామ్, HTML ఫామ్ అనమాట. ఫామ్ ఐడి వచ్చేసి దిస్ ఇస్ ద లాగిన్ ఫామ్ కదా, లాగిన్ ఫామ్ అని రాయండి. ఫామ్ ఐడి లాగిన్ ఫామ్. యాక్షన్ వచ్చేసి ఈ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలంటే login.jsp వెళ్ళాలి. ఓకే, నేను JSP రాస్తాను. login.jsp. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఓకే. సో ఐ విల్ గో ఫర్ గెట్ ఆర్ పోస్ట్. ఎనీవే యూ కెన్ టేక్ గెట్ ఆర్ పోస్ట్, గెట్ కానీ పోస్ట్ కానీ. సో జనరల్గా పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే సెక్యూరిటీ ఉండాలి కాబట్టి. ఇది ఈ ఫామ్ లోపల టేబుల్ రాస్తాం. ఈ టేబుల్లో ఫస్ట్ రోలో 2 cells కావాలి. ఓకే, ఐ విల్ టేక్ 2 cells. టేబుల్ డేటా, ఈ టేబుల్ డేటాని క్లోజ్ చేయాలి కదా, టేబుల్ డేటాని క్లోజ్ చేస్తాం. లోపల యూజర్ నేమ్. ఓకే, ఇదే టేబుల్ రోలో ఇంకో సెల్ కావాలి. సో ఈ సెల్లో ఇన్పుట్ కంట్రోల్ అనేది మనకు కావాలి. సో ఇన్పుట్, ఓకే, ఐడి ఈక్వల్స్ టు ఏం ఎంటర్ చేద్దాం అనుకున్నాం, యూజర్ నేమ్ని ఎంటర్ చేద్దాం. సో ఐడీస్ నేమ్ సర్వర్లో ఐడెంటిఫై చేయడానికి నేమ్, నేమ్. ఓకే, టైప్ ఈస్ టెక్స్ట్. ఓకే, టెక్స్ట్. అక్కడితో ఈ ఇన్పుట్ కంట్రోల్ని క్లోజ్ చేసేయండి. అలానే ఆ సెల్ని క్లోజ్ చేయండి. ఓకే, ఈ టేబుల్ రోలో మనకి 2 cells ఉన్నాయి. యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ని ఎంటర్ చేయడానికి ఒక ఇన్పుట్ కంట్రోల్ తీసుకున్నాం. సిమిలర్లీ దీన్ని కాపీ చేస్తున్నాను. ఇదే టేబుల్లో సెకండ్ రో వచ్చేసరికి సేమ్ అలానే కాపీ చేసి పేస్ట్ చేశాను. ఫస్ట్ సెల్లో పాస్వర్డ్ అని రావాలి. సెకండ్ సెల్ వచ్చేసరికి ఇన్పుట్ కంట్రోల్ కావాలి. దీని ఐడి వచ్చేసి PWD అని చేంజ్ చేస్తాను, ఎందుకంటే పాస్వర్డ్ కాబట్టి. నేమ్ కూడా PWD అని చేంజ్ చేస్తాను.
అండ్ టైప్ వచ్చేసరికి పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ ఇంకో టేబుల్ రో కూడా కావాలి. కానీ ఈసారి ఏం చేస్తా అంటే ఓన్లీ ఒకే సెల్ పెట్టుకుంటాను, 2 సెల్స్ కాదు. ప్రతి రోలో 2 సెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం ఒకే సెల్ ఉంది కాబట్టి దీన్ని ఆల్ స్పాన్ అని రాసుకొని 2 పెట్టుకున్నాం, ఎందుకంటే ఐ వాంట్ టు మర్జ్ 2 కాలమ్స్ ఇంటూ సింగిల్ కాలమ్. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇన్పుట్ కంట్రోల్ కావాలి. అదేంటంటే సబ్మిట్. ఇన్పుట్ ఐడి సబ్ ఫర్ సబ్మిట్, నేమ్ కూడా సబ్ ఫర్ సబ్మిట్, అండ్ టైప్ వచ్చేసరికి సబ్మిట్ అండ్ వాల్యూ ఈస్ లాగిన్. వాల్యూ అంటే లాగిన్. సో లాగిన్ బటన్, దాంతో పాటు క్యాన్సిల్ బటన్ కూడా కావాలి. సో ఇంకో ఇన్పుట్ కంట్రోల్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఏంటి అంటే ఇన్పుట్ ఐడి ఈస్ క్యాన్ ఫర్ క్యాన్సిల్. సో నేమ్ కూడా క్యాన్ ఫర్ క్యాన్సిల్. టైప్ వచ్చేసరికి రీసెట్ అండ్ ద వాల్యూ ఇస్ క్యాన్సిల్. సో ఈ విధంగా మనం టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇంకో హైపర్ లింక్ ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. టేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాం అంటే న్యూ యూజర్, ఒకవేళ కొత్త యూజర్ అని అడుగుతున్నాం, న్యూ యూజర్. దెన్ ఒక యాంకర్ ట్యాగ్ ని క్రియేట్ చేసుకోండి. హైపర్ రిఫరెన్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా register.html కి ఒక హైపర్ రెఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ నేను ఏం రాస్తా అంటే రిజిస్టర్, క్లిక్ హియర్, న్యూ యూజర్ రిజిస్టర్ అని పెడదాం. ఇక్కడ రిజిస్టర్ అని రాసి ఈ లోపల క్లిక్ హియర్ ఉంది. ఓకే, సో అప్పుడు క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ పేజ్ లోకి వెళ్తారు. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ ని మనం తయారు చేస్తున్నాం. ఓకే, ఇది ఫామ్ అనమాట, లాగిన్ ఫామ్. కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్. ఇండెక్స్ ఫైల్ ని రన్ చేద్దాం. అక్కడ నుండి లాగిన్ ఫామ్ వస్తుంది. న్యూ, రన్ ఆన్ సర్వర్, సెలెక్ట్ ఇట్. ఓకే, సెలెక్ట్ ద సర్వర్, క్లిక్ ఆన్ ఫినిష్. లాగిన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇట్ మూవ్ టు ద లాగిన్ ఫామ్. బట్ సిఎస్ఎస్ అప్లై అవ్వలేదు. సిఎస్ఎస్ అప్లై అవ్వాలి అంటే మీరు యూ నీడ్ టు ప్రొవైడ్ ద ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్. సో ఇండెక్స్ లో ఆల్రెడీ మనం సిఎస్ఎస్ ప్రొవైడ్ చేసే లింక్ ఉంది కదా, సేమ్ లింక్ ని కాపీ చేసుకొని లాగిన్ ఫామ్ లో కూడా టైటిల్ కింద హెడ్డింగ్ లో పెట్టేసేయండి. సో ఎందుకు అంటే సిఎస్ఎస్ దానికి కూడా అప్లై అవ్వాలి. Now run on server, select the server, click on next, finish. Okay, and if you click login మీద క్లిక్ చేస్తే లాగిన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు క్లిక్ హియర్, రిజిస్టర్, న్యూ యూజర్ అయితే రిజిస్టర్, క్లిక్ హియర్ మీద ప్రెస్ చేయడం జరుగుతుంది. register.html మనం క్రియేట్ చేయాలి. అలానే స్టార్టింగ్ లో కూడా లాగిన్ ఫామ్ లో దొరుకుతుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే register.html క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు రిజిస్టర్ కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఎందుకంటే కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంది టేబుల్లో స్టోర్. ఓకే,